కడప జిల్లా ప్రొద్దుటూరులో వడ్డీ వ్యాపారులు జులుం ప్రదర్శించారు. జిల్లాలోని ప్రొద్దుటూరు మండల పరిధిలోని ఈశ్వర్రెడ్డి నగర్లో నివాసం ఉంటూ కడప సచివాలయంలో ఉద్యోగిగా పనిచేస్తున్న చంద్రలీల ఇంటికి తాళాలు వేశారని ఆమె తెలిపారు. సచివాలయ ఉద్యోగి భర్త డబ్బులు బాకీ ఉన్నాడని, ఇంటికి తాళం వేయడంతో మధ్యాహ్నం నుంచి ఇంటి బయటే ఉన్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్రలీల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నా పేరు యుఎస్ చంద్రలీల. నేను సచివాలయంలో ఉద్యోగిగా పనిచేస్తున్నాను. మా భర్త పేరు ఎం మదన్ మోహన్ బాబు. అతను వచ్చేసి గాంధీ రోడ్లో మదన్ మెడికల్ షాపు రన్ చేసుకుంటూ ఉన్నాడు. భాగస్వామ్యంతో పార్ట్నర్షిప్. ఇప్పుడు అప్పులు ఎక్కువ చేసి గత 2 నెలలుగా ఊరు ఇడిచి పారిపోయినాడు. అది ఎక్కడున్నాడో కూడా సరిగా ఆచూకీ తెలియడం లేదు. ఈ మధ్యకాలంలో ఆలగడ్డలో ఉన్నాడని తెలిసింది. ఇప్పుడు అతను పారిపోవడానికి రీజన్ ఏమంటే అతను చాలా అప్పులు చేసినాడు. ఇంట్లో మాకు ఎవరికి తెలియకోకుండా అప్పులు చేసినాడు. ఈ అప్పులలో అందరూ వచ్చేసి ఎంత చేసినా కూడా కౌంట్ అయితే తెలియదు, కరెక్ట్ కౌంట్ తెలియదు. ఈ అప్పుల వాళ్ళందరూ ఇంతకుముందు ఒకసారి ఈరోజు వచ్చేసి ఆదివారం మధ్యాహ్నం భోంచేసి వచ్చిన తర్వాత వచ్చి చూస్తే 2.5 గంటలకు అందరూ నేను వచ్చి చూసాక గేట్కి లాక్ చేసింది. నేను కంప్లైంట్ రేటు రాసుకొని వెళ్ళినాను. నాకు తెలియకుండానే అతను సుబ్బారెడ్డి అని అతనికి వచ్చేసి ఫస్ట్ చేశాను. చుట్టుపక్కల విచారించింటే సుబ్బారెడ్డి అని అతను లాక్ చేసినాడని తెలిసింది. ఆ సుబ్బారెడ్డి అతనికి వచ్చేసి మా ఆయన 2.5 లక్షలు తీసుకున్నాడు. అతనే వచ్చి మా దగ్గరికి వచ్చి అడిగినప్పుడు తెలిసింది. అంతవరకు తెలీదు. మా అమ్మ నాకు తీర్చిన ఇల్లు వచ్చేసి దాన్ని ఇంటి కాగితం వచ్చేసి తన దగ్గర సుబ్బారెడ్డి నాకు ఇచ్చి 2.5 లక్షలు తీసుకున్నాడని తెలిసింది. నేను అతనని అడగమని చెప్పినాను. అతను వచ్చేసి ఆలగడ్డలో ఉన్నాడని చెప్పినాడు. అప్పుడు అతను ఆలగడ్డకు వెళ్ళినాడు. వాళ్ళు ఇంకా ఏం మాట్లాడుకున్నారో ఏమో మనకు తెలియదు మాకు సరిగా. ఇప్పుడు లాక్ చేసినారు. నేను ఎక్కడ ఉండాలి అందుకోసం నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళినాను. పోలీస్ స్టేషన్కి వాళ్ళు సరిగా రెస్పాండ్ అవ్వలేదు. మామూలుగా అతను పిలిపించి మాట్లాడినారు అంతవరకే. కానీ మామూలుగా నాకైతే సరైన న్యాయం జరగలేదు సార్. స్టేషన్లో ప్రొద్దుటూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినాను. స్టేషన్లో నాకు సరిగా న్యాయం జరగలేదు సార్.